మిగతా అప్డేట్ చూస్తే పోసాని స్టేట్మెంట్ తో తండ్రి కొడుకుల మెడకు ఉచ్చు బిగిస్తోంది. రిమాండ్ రిపోర్ట్ లో విషయాలు చెప్తూ సజ్జల రామకృష్ణారెడ్డి భార్గవులను ఇరికించారు. సజ్జల ఇచ్చిన స్క్రిప్ట్ నే చదివేవాడినని పోసాని చెప్తున్నారు. అలా భార్గవ్ ద్వారా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యేవన్నారు. త్వరలోనే ఇద్దరిపై కేసులు పెట్టి అరెస్ట్ చేసే అవకాశం ఉంది. పోసానిపై 14 కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నెలకు 3,82,000 జీతం తీసుకున్నట్లు పోసాని అంగీకరించారు. పవన్ ఆయన కుటుంబ సభ్యులను తిట్టడం ద్వారా రాష్ట్రంలో అలజడి సృష్టించాలని ప్రయత్నించినట్లు విచారణలో ఒప్పుకున్నారు పోసాని. మన అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు లైవ్ ద్వారా. శ్రీనివాస్, రిమాండ్ రిపోర్ట్లో పోసాని వ్యాఖ్యల్ని ఎలా చూడాలి? కేవలం సజ్జల ఆయన కుమారుడు సజ్జల ఇచ్చినటువంటి స్క్రిప్ట్ నేపథ్యంలో కూడా ఆ విధంగా నేను ముందుకు వెళ్ళడం మాట్లాడడం జరిగిందంటూ కూడా పోసాని చేసిన వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడాలి? థ్యాంక్ యూ చందు. ఏదైతే నటుడు పోసాని కృష్ణమురళి గత వైసీపీ ప్రభుత్వంలో అతను ఒక విధంగా చెప్పంటే చెలరేగిపోయాడు. అతను ప్రతి ఒక్క ప్రెస్ మీట్లో కూడా అంటే తన ప్రత్యర్థుల్ని అంటే అధికార పార్టీ ముఖ్య నేతలు చెప్పిన స్క్రిప్ట్ ప్రకారం కూడా అతను మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అంటే అప్పట్లో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ కావచ్చు ఇతర టీడీపీ నేతలను కూడా టార్గెట్ చేస్తూ కూడా ప్రతి ఒక్క ప్రెస్ మీట్లో అతను టార్గెట్ చేస్తూ పరుష పద్ధతులంతా కూడా రెచ్చిపోయేవాడు. అయితే ఈ క్రమంలో అతనిపై రాష్ట్ర వ్యాప్తంగా పలు కేసులు కూడా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక నిన్న అతన్ని పోసాని కృష్ణమురళి కూడా ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి కూడా పోలీసులు వెళ్ళి అక్కడ అరెస్ట్ చేసి జరిగింది. రాజంపేట పోలీసులు అక్కడికి వెళ్ళి అతను అరెస్ట్ చేసి ఇక్కడికి నిన్న తరలించడం జరిగింది. అయితే నిన్న అర్ధరాత్రి మటుకు అతను పోలీసుల ముందు ఎలాంటి నోరు విప్పకపోవడంతో అతని సాక్షాత్ ఎస్పీ దగ్గరుండి కూడా అతను విచారణ చేపట్టారు. అయితే నిన్న అక్కడ రాజంపేట న్యాయమూర్తి కూడా అతన్ని పోసాని కృష్ణమురళిని హాజరుపరిచారు. అయితే అతన్ని 14 రోజుల పాటు రిమాండ్ కూడా విధిస్తూ కూడా నిన్న అర్ధరాత్రి అంటే 2:30 గంటల ప్రాంతంలో కూడా అతన్ని రిమాండ్కు విధిస్తూ కూడా న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. దీంతో అతన్ని అక్కడ రాజంపేట పోలీసులు కూడా అతన్ని సబ్జెక్టుకు తరలించారు. అయితే ప్రస్తుతం చూసుకుంటే ఏదైతే పోసాని కృష్ణమురళికి సంబంధించిన అంశం ఏదైతే ఉందో దాంట్లో సంచలన విషయాలు వెలుగు చూస్తాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా అతను ఇచ్చిన ఒక రిమాండ్ రిపోర్ట్లో మటుకు సంచలన విషయాలు ఒక్కొక్కటే వెలుగు చూస్తాయని చెప్పుకోవచ్చు. అతను తన ప్రెస్ మీట్లో మటుకు ఏదైతే ఆరోపణలు చేసుకుంటూ విమర్శ చేస్తూ పెద్ద ఎత్తున కూడా అతను పద్ధతులపై దాడి చేస్తూ వచ్చాడు. అదంతా స్క్రిప్ట్ అంతా మటుకు మొత్తం సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన స్క్రిప్టే తాను ఈ ప్రెస్ మీట్లో చదివాని చెప్పేసి కూడా అతను చెప్పడం జరిగింది. దాని తర్వాత కూడా తన వీడియోలు సజ్జల భార్గవ్ ద్వారా కూడా సోషల్ మీడియాలో వైరల్ చేసే విధంగా కూడా తను ఆ రిమాండ్ రిపోర్ట్లో ఒప్పుకున్నాడు. దాని తర్వాత కూడా దాదాపు నెలకు అతనికి 3 లక్షల పైగా శాలరీ తీసుకునేవాడని చెప్పేసి కూడా అతను నిన్న పోలీసుల విచారణలో వెల్లడించాడు. అయితే అతనికి వైసీపీ ప్రభుత్వంలో ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కూడా ఒక పదవి ఇచ్చారు. ఆ పదవిలో అతను భారీగా వేతనం కూడా తీసుకున్నట్టు కూడా పోలీసుల విచారణలో వెల్లడించాడు. అయితే కేవలం పవన్ కళ్యాణ్ అతని కుటుంబ సభ్యుల్ని అలాగే మాజీ సీఎం చంద్రబాబు నాయుడిని అలాగే ఇతర టీడీపీ నేతలను కూడా టార్గెట్ చేసి కూడా పరుష పదజాలంతో అంటే ఒక విధంగా చెప్పాలంటే అతను కొందరు కుటుంబ సభ్యులు కూడా అతని ప్రెస్ మీట్ అంటేనే హడలిపోయేవారు. అంటే అతను పద్ధతులతో అతను నోటికి వచ్చినట్టు కూడా వాళ్ళపై దాడి చేసేవాడు. అంటే దీంతో కూడా పోసాని పైన కూడా రాష్ట్ర వ్యాప్తంగా పలు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో అతను అరెస్ట్ చేయడం జరిగింది. అయితే నిన్న జరిగిన అరెస్ట్ మటుకు కేవలం ఒక్క ఫిర్యాదు నేపథ్యంలో అతని మీద రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే దాదాపు 14 కేసులు నమోదయ్యాయి. అయితే మొత్తం మీద చూసుకుంటే మటుకు ఈ ఏదైతే పోసాని మురళి ఏదైతే నిన్న రిమాండ్లో ఇచ్చాడో దాంట్లో మటుకు ఖచ్చితంగా అతను వైసీపీ పెద్దలు కాడిన అప్పట్లో సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు సజ్జల భార్గవ్ ద్వారా కావచ్చు వాళ్ళ పేర్లను కూడా అతను నిన్న రిమాండ్ రిపోర్ట్లో చెప్పినట్టు సమాచారం. మరి నెక్స్ట్ పోలీసులు మరి ఏ దిశగా అతన్ని ఈ కేసులో ముందుకు వెళ్తారో మనం చూడాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికీ అతన్ని రిమాండ్లో ఉన్నా కూడా మళ్ళీ అతనికి పోలీస్ కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి కూడా రాజంపేట పోలీసులు న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉంటుంది. నిన్న జరిగిన విచారణ మటుకు అతను ఎక్కడ మటుకు నోరు విప్పలేదు. చాలా వాటి కూడా తనకు తెలియదని చెప్పేసి కూడా అతను మౌనంగా ఉన్నట్టు చెప్పింది. దాని తర్వాత మటుకు కొన్ని విషయాలు మటుకు రిమాండ్ రిపోర్ట్లో అతను స్పష్టం చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ విషయాలు అంటే గతంలో పెద్దల వాళ్ళ ఇచ్చిన స్క్రిప్ట్ని తాను చదివాని పెద్దల వాళ్ళు ఒత్తిడి చేస్తుంటే తాను ఇదంతా చదవని చెప్పేసి కూడా సజ్జల రామకృష్ణతో పాటు సజ్జల భార్గవ్ పైన ఆయన పెద్ద ఎత్తున కూడా రిమాండ్ రిపోర్ట్లో ఒప్పుకున్నట్టు సమాచారం. మరి నెక్స్ట్ ప్రభుత్వం ఈ విషయంలో పోలీసులు కానీ ప్రభుత్వం కానీ ఎలా ముందుకు వెళ్తామని చూడాల్సి ఉంటుంది. అయితే పోసాని మటుకు మరోసారి మటుకు పోలీసులు తమ కస్టడీకి ఇచ్చే విధంగా కూడా న్యాయస్థానం ఆశ్రయించే అవకాశం ఉంటుంది. దాని తర్వాత కూడా అతని పూర్తి స్థాయిలో విచారణ చేపట్టే అవకాశం ఉంటుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని కేసులు ఉండడంతో ఆ కేసులో కూడా అతన్ని పోసాని కృష్ణమురళిని కూడా అతన్ని అరెస్ట్ చేసి అతని న్యాయస్థానం ముందు హాజరుపరిచే అవకాశం ఉంటుంది. చందు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. పోసాని స్టేట్మెంట్తో తండ్రి కొడుకుల మెడకు ఉచ్చు బిగిస్తోందా? ఎస్, రిమాండ్ రిపోర్ట్లో విషయాలు చెప్తూ సజ్జల రామకృష్ణారెడ్డి భార్గవులను ఇరికించారు పోసాని. సజ్జల ఇచ్చిన స్క్రిప్ట్నే చదివేవాడినని పోసాని అంటున్నారు. రైట్, ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ చందు. ఏదైతే మనం చూసుకుంటే పోసానికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ రికార్డు ఒకసారి పరిశీలిస్తే కనుక ఏదైతే అప్పటి గవర్నమెంట్ లో ఉన్నటువంటి
ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అలాగే ఆయన కొడుకు బార్గల్గోలో పూర్తిస్థాయిలో కూడా అయితే ఈ కేసుకు సంబంధించి మెడకు కూడా ఉచ్చు తగిలిందనుకోవచ్చు. అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చినటువంటి స్క్రిప్ట్ నే నేను చదివేవాడినని పోసాని మురళీకృష్ణ కూడా అంగీకరించడం జరిగింది. అలాగే తన వీడియోలను కూడా అలాగే సజ్జల భార్గవ్ ద్వారా కూడా సోషల్ మీడియాలో ఆయనే పెట్టేవారని చెప్పి ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ రికార్డులు కూడా పూర్తిస్థాయిలో ఇక్కడ ఉండడం జరిగింది. అలాగే ఏపీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కింద కూడా పూర్తిస్థాయిలో నాకు 3,82,000 రూపాయల జీతం కూడా తీసుకుంటున్నట్టు ఆయన అంగీకరించడం జరిగింది. అలాగే మరోపక్క రిమాండ్ రిపోర్ట్ చూస్తే కనుక పవన్ కళ్యాణ్ అలాగే ఆయన కుటుంబ సభ్యులను కూడా పూర్తిస్థాయిలో తిట్టడం ద్వారా రాష్ట్రంలో అల్లజడి సృష్టించాలని ప్రయత్నించేటట్టు ఆయన అంగీకరించడం జరిగింది. అలాగే పోసాని స్టేట్మెంట్ తో కూడా పూర్తిస్థాయిలో సజ్జల రామకృష్ణారెడ్డి అలాగే సజ్జల భార్గవ్ కూడా ఈ కేసుకు సంబంధించిన ఉచ్చు అయితే బిగిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే త్వరలో కూడా ఏదైతే ఐటీ యాక్ట్ ప్రకారం కూడా పూర్తిస్థాయిలో కూడా పోలీసులు అయితే కనుక కేసు నమోదు చేసి మొట్టమొదటిగా సజ్జల భార్గవ్ కూడా అరెస్ట్ చేసేందుకు ఇప్పటికే ప్రయత్నాలు చేస్తారని చెప్పుకోవచ్చు. ఏదేమైనా చూసుకుంటే కనుక ఈ రోజు పోసాని కృష్ణమురళి అరెస్ట్ తో మొత్తంగా స్టేట్మెంట్ చూసుకుంటే కనుక అటు సజ్జల రామకృష్ణారెడ్డి ఇటు సజ్జల భార్గవ్ కూడా మెడకు ఉచ్చు బిగిస్తుందని మనం చెప్పుకోవచ్చు. రైట్ సుధీర్, థ్యాంక్ యూ.